Hello, welcome to RACE, the show that helps students who prepare for competitive examinations with real strategies, success stories, and expert insights. Today, we have someone who achieved for many who dream of getting into IIMs, not once, but twice. For her graduation in IIM and her post graduation again in IIM through CAT. So we see her today and know her strategies, her journey and everything. వాటన్నిటితో మీకు కూడా అర్థమవుతుంది. సో ఎనీ వన్ కెన్ క్రాక్ ఐఐఎం ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేయొచ్చు అని. సో వీ హ్యావ్ అవర్ గెస్ట్ టుడే అభిషిక్త గంధం హూ క్రాక్డ్ ఐఎం ట్వైస్. ఒకటి ఐపీ మ్యాట్ ద్వారా హర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఐఎం రోహతక్ అండ్ క్యాట్ ద్వారా ఎంబీఏ ఇన్ ఐఎం కోజికోడ్. సో తను అడిగి తన డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. హాయ్ అభిషిక్త. Hi, sir. హౌ ఆర్ యూ టుడే? I'm kind. How are you? ఐఎమ్ వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ ఇన్ రేస్. Likewise, sir. సో టెల్ us అభిషిక్త సంథింగ్ like about your journey Yes. from CAT IIM Rohtak to IIM Kozhikode. Yes, sir. So, like sir has mentioned, I've finished my BBA from IIM Rohtak, and then I've given CAT, and then I got into IIM Kozhikode right now. So right now I'm pursuing my MBA second year at IIM Kozhikode itself. So I must say it is exhilarating journey so far because నేను ఎప్పుడు అనుకోలేదు దట్ నేను అంత తొందరగా అంటే చాలా మంది డ్రీమ్ చేస్తారు క్యాట్ క్లియర్ చేయాలి అని, కానీ నేను ఎప్పుడు అనుకోలేదు దట్ ఇంత త్వరగా చేస్తానని. ఐఎమ్ ఫ్రెషర్, నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇట్ వాస్ లిటిల్ డిఫికల్ట్ క్రాక్ చేయడం అండ్ ఒక వరకు వెళ్ళడం అనేది, బట్ స్టిల్ ఐ సమ్హౌ మేనేజ్డ్. ఎస్పెషలీ మీ గైడెన్స్ ద్వారా ఐ వాజ్ ఏబుల్ టు సమ్హౌ మేనేజ్. సో ఐమ్ గ్రేట్ఫుల్. అసలు ఫస్ట్ చెప్పండి, మీకు ఐపీ మ్యాట్ రాయాలి అనే థాట్ ఎలా వచ్చింది? హూ గైడెడ్ యూ, హూ ప్రాంప్టెడ్ యూ, అసలు వాట్ మోటివేటెడ్ యూ టు రైట్ ఐపీ మ్యాట్? సో చిన్నప్పటి నుంచే నాకు కొంచెం బిజినెస్ మైండెడ్ లాగా ఉండేది. 10th తర్వాత నార్మల్గా ఇంజనీరింగ్ అంతా ఇంట్రెస్ట్ లేకుండేది నాకు. సో దానికంటే వేరేదేమైనా చేద్దాము అని సర్చ్ చేస్తుంటే బీబీఏస్ వన్ వే టు గెట్ ఇన్ లాగా అనిపించింది. సో సర్చ్ చేస్తే ఐఎమ్స్ విచ్ యూజువల్లీ యూ గెట్ ఇన్ త్రూ క్యాట్, యూ కెన్ ఆల్సో గెట్ ఇన్ త్రూ ఐపీ మ్యాట్ అని తెలిసింది. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను విన్నాను ఐపీ మ్యాట్ గురించి. సో కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత వెరీ ఫ్యూ, నేను ఇచ్చిన టైంలో వెరీ ఫ్యూ ఐఎమ్స్ ఆఫర్ చేస్తుండే. సో దానికే నేను ప్రిపేర్ అయ్యాను అండ్ ఐ గాట్ ఇన్ టు ఐఎమ్ రోహతక్. సో అలా 3 years నేను అక్కడ ఐ వాజ్ కంప్లీటెడ్ మై బీబీఏ. ఓకే, ఎట్లా మీ ఐపీ మ్యాట్కి ప్రిపరేషన్ ఎట్లా అయింది? అసలు మీరు ఇంటర్మీడియట్ చదువుతూ ఐపీ మ్యాట్కి ప్రిపేర్ అయ్యారు, ఇంటర్మీడియట్ జాయిన్ కాగానే స్టార్ట్ చేసారా ప్రిపరేషన్? ఎట్లా ఉంటుంది మీ ప్రిపరేషన్? సో హ్యాండ్ ఇన్ హ్యాండే వెళ్ళింది. నా ఇంటర్మీడియట్తో పాటే నేను చదివాను. సో మేజర్లీ క్యాట్కి ఏ అయితే సబ్జెక్ట్స్ ఉంటాయో ఆ సబ్జెక్ట్సే దీనికి కూడా ఉంటాయి. క్వాంట్స్, లాజికల్ రీజనింగ్ అండ్ వర్బల్ ఎబిలిటీ. సో ఎవ్రీ డే కన్సిస్టెంట్గా ఐ యూస్ టు గివ్ 2 hours లాగా చదువుకునేదాన్ని అలాంగ్ విత్ మై అకాడమిక్స్, అలాంగ్ విత్ 12th క్లాస్ స్టార్ట్ చేశాను. సో అలాంగ్ విత్ 12th grade నేను కంటిన్యూస్గా చదువుతునేదాన్ని అండ్ సమ్హౌ అలానే ఐ వాజ్ ఏబుల్ టు క్లియర్ అండ్ గాట్ ఇన్. ఓకే, ఐపీ మ్యాట్ ద్వారా మీరు ఐఎం రోహతక్లో జాయిన్ అయ్యారు. ఓకే, ఎట్లా ఉండింది రోహతక్లో మీ జర్నీ ఆర్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఫస్ట్లీ నేను ఇంటి నుంచి చాలా దూరంగా వెళ్ళాను. సో ద లాట్ ఆఫ్ థింగ్స్ మోర్ దెన్ జస్ట్ అకాడమిక్గా ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది. ఎందుకంటే ద పీపుల్ దట్ గెట్ ఇన్ ఆర్ వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ ఆఫ్ ది కంట్రీ. సో ఓవరాల్గా కాంపిటీషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. సో ఆ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లోనే చదువుకోవడం వల్ల నేను కూడా ఐ వాజ్ ఏబుల్ టు పుష్ మై సెల్ఫ్ మోర్. సో దాంతో ఐ
feel like I grew more than I could have in any other exposure, in any other environment. So నాకు అది నాకు కొంచెం ఇంకెక్కువ అంబిషియస్గా చేసింది, ఇంకెక్కువ యూ కెన్ డ్రీమ్ మోర్ లాగా ఇట్ గివ్ మీ దట్ పుష్. అండ్ ఓవరాల్గా ఎవ్రీథింగ్, అకాడమిక్స్ కానీ ఎక్స్ట్రా కరిక్యులర్స్ కానీ అన్నీ బ్యాలెన్స్డ్గా ఎలా చేయాలో అనేది నాకు నేర్పించింది. ఓకే, ఐపీ మ్యాట్ అంటే మీకు 5 years ప్రోగ్రామ్ కదా, బీబీఏ 3 years ఉంటుంది, ఎంబీఏ 2 years ఉంటుంది. సో ఆల్రెడీ మీరు ఐఎమ్స్లో క్రాక్ చేశారు, ఎంబీఏ తెచ్చుకోవచ్చు. మళ్ళీ అగైన్ మీరు క్యాట్ రాసి మళ్ళీ ఎంబీఏ చేయాలనే థాట్ ఎందుకు వచ్చింది అసలు? సో నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అనుకున్నాను 5 years కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. వెరీ లాస్ట్ మూమెంట్లో నేను ఐ డిసైడెడ్ దట్ ఫైన్, క్యాట్ ఇద్దాము ఒకసారి, దెర్ ఇస్ నథింగ్ టు లూజ్ లాగా అనే మైండ్ సెట్తో. బికాస్ ఒకవేళ నాకు క్యాట్ రాకపోయినా కానీ ఐ స్టిల్ హ్యావ్ అన్ ఐఎమ్ టు కంటిన్యూ లాగా, దాట్ మైండ్ సెట్తో నేను క్యాట్కి ప్రిపేర్ అయ్యాను. వెరీ లిటిల్ అమౌంట్, 2 months టైంలోనే ఐ ప్రిపేర్డ్. సో సమ్హౌ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఇంకొక బెటర్ ఐఎమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఏమో అన్నట్టుగా ఐ గేవ్, అండ్ లక్కీలీ ఐ గాట్ ఇన్. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే 2 monthsలో క్రాక్ చేశారంటే 2 monthsలో క్రాక్ చేయొచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు స్టూడెంట్స్కి. సో రియల్లీ 2 months రియల్ ప్రిపరేషన్ సరిపోతుందా స్టూడెంట్స్కి ఇప్పుడు క్రాక్ చేద్దాం అనుకుంటే క్యాట్ని? డెఫినెట్గా సరిపోతుంది. వన్ థింగ్ ఇస్ దట్ నేను ఆల్రెడీ ఐపీ మ్యాట్కి ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు క్వాంట్స్, వర్బల్ అండ్ లాజికల్ రీజన్ కొంచెం టచ్ ఉండే. బట్ అది చాలా ఇయర్స్ బ్యాక్ అయినా కానీ ఆ ఫ్లో ఉండేది నాకు. బట్ 2 months మీ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 2 months ఇస్ మోర్ దెన్ ఎనఫ్. జస్ట్ కన్సిస్టెంట్గా యూ విల్ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్. ఎంత టైం పెట్టావు అనేది కాదు, కన్సిస్టెంట్గా రోజు 2 hours పెట్టినా కానీ ఇట్స్ ఫైన్, కానీ రోజు ఆ 2 hours పెట్టడం అనేది ఇస్ ఇంపార్టెంట్. సో క్యాట్ ఇస్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్. యా, నేను అదే స్టూడెంట్స్ అంతా కూడా ఒక ఒక ఫీలింగ్లు ఏముంటారంటే 1 year ప్రిపరేషన్ కావాలి, 2 years ప్రిపరేషన్ కావాలి క్యాట్ రాయాలంటే, క్రాక్ చేయాలంటే అనేది. బట్ మీ ఎగ్జాంపుల్ వాళ్ళకి బెస్ట్ చూపిస్తుంది. మీకు 2 months చాలు, టైం గురించి అవసరం లేదు, ఒక ప్రాపర్ సీరియస్గా ఫోకస్ అయితే 2 months సరిపోతుందని. సో అదే ఇస్తారు. ఓకే, మీ ఎగ్జామినేషన్ హౌ డిఫరెంట్ ఈస్ క్యాట్ ఫ్రమ్ ఐపీ మ్యాట్ ఆర్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్? క్యాట్ అనేది ఐపీ మ్యాట్ కంటే ఇంకొంచెం డిఫికల్ట్, అండ్ సిలబస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. బట్ ఐపీ మ్యాట్లో కొంచెం హయ్యర్ మ్యాథ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ వేరస్ క్యాట్లో అంత ఉండదు. బట్ బోత్ ఎగ్జామినేషన్ సిమిలారిటీ అంటే స్పీడ్ అండ్ అక్యురసీ. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామని కాదు, ఎంత తొందరగా ఆ క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేసామనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో అది, సో పీస్ ఆఫ్ మైండ్ ఇదంతా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసి చేస్తే దెన్ ఐ థింక్ ఇట్స్ అ కేక్ వాక్ యాక్చువల్గా. ఓకే, సో దెర్ ఆర్ 21 ఐఏఎమ్స్ ఇండియాలో, ఇప్పుడు 21 ఐఏఎమ్స్ ఉన్నాయి. బట్ స్టూడెంట్స్ ప్రిఫర్ బ్లాకీ. నేను అగైన్ మీ ప్రీవియస్ క్వశ్చన్కి అడుగుతున్నాను, మీరు ఐపీ మ్యాట్ రాసిన తర్వాత మళ్ళీ క్యాట్ ఎందుకు రాశారు అన్నదానికి. సో ఈజ్ దట్ సమ్వేర్ బ్లాకీలో తెచ్చుకోవాలి అనే ఒక థాటా? సో స్టూడెంట్స్కి ఇక్కడ బ్లాకీ అంటే మన స్టూడెంట్స్కి చెప్తాను, బ్లాకీ అనేది ఏంటంటే ఇంతకుముందు ఐఎమ్స్ అంటే ఏబిసి, అహ్మదాబాద్, బెంగళూరు, కల్కటా. బట్ ఇప్పుడు బ్లాకీ అంటే టాప్ 6 ఐఎమ్స్ అవుట్ ఆఫ్ 21 టాప్ 6 ఐఎమ్స్ని బ్లాకీ అని పిలుస్తారు. బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, కోల్కతా, కోజికోడ్ అండ్ ఇండోర్. వీటిలో వస్తే ప్రెస్టీజియస్ అనేది ఆ బ్లాకీ ఐఎమ్స్కి ఉంది. సో దాంట్లో మీకు తెచ్చుకోవాలని ఒక థాట్తోనే చదువున్నారా? డెఫినెట్గా, ఎందుకంటే నేను ఆల్రెడీ ఐఎంలో చదువుతున్నాను కాబట్టి నాకు అంత ఇంకొక వేరే బ్లాక్కి కాకుండా వేరే ఐఎంకి చదువుకోవాల్సిన నెసెసిటీ నాకు కనిపించలేదు. సో అందుకు నేను బ్లాకీ కోసమనే నేను చదివాను, బ్లాకీ కోసమనే నేను ఎగ్జామ్ రాశాను. యా, అదే దట్స్ వాట్ బ్లాకీ అనేది ఒక చాలా మందికి మైండ్ లో ఉంటుంది, అది బ్లాకీ వస్తే బెటర్ గా ఉంటుంది. సో బ్లాకీలో కాకుండా మిగిలిన ఐఎమ్స్ లో తీసుకుంటే వాళ్ళ ఆపర్చునిటీస్ ఇవి ఎలా ఉంటాయి? బేసికల్గా బ్లాకీలో అంటే ఇట్స్ ది ఓల్డెస్ట్ ఐఎమ్స్, టాప్ 6 ఓల్డెస్ట్ ఐఎమ్స్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. దాని తర్వాత దే ఆర్ న్యూవర్ ఐఎమ్స్, బేబీ ఐఎమ్స్. ఆపర్చునిటీ ఎక్స్పోజర్ వైస్ అంటే అన్ని ఐఎమ్స్లో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ అన్ ఐఎమ్. సో ఏ ఐఎంకి వెళ్ళినా కానీ ఆ ఆపర్చునిటీస్ అనేది సేమ్ ఉంటుంది, బట్ ఆ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది కొంచెం మారుతుంది అంతే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే
an IIM is an IIM and an IIM tag is an IIM. యా ఆఫ్ కోర్స్ డెఫినెట్గా ఐఎం ఇస్ అన్ ఐఎం. సో అందులో వస్తే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది. దట్స్ వాట్ స్టూడెంట్స్ అందరికి మైండ్లో ఉంటుంది. ఐఎంలో వస్తే నా లైఫ్ సెట్ అయిపోతుంది అనేది. రియల్లీ ఇట్స్ ఏ గుడ్ థింగ్. అండ్ మీ ప్రిపరేషన్ దగ్గరకు వచ్చేద్దాం. మీ ప్రిపరేషన్కి వచ్చేటప్పుడు సో 3 సెక్షన్స్: వెర్బల్, క్వాంట్, LRDI, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ మూడిట్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఈ క్వశ్చన్ అందరూ అనుకుంటారు దట్ ఒక సెక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఒక సెక్షన్కి ఇవ్వద్దు అని. బట్ క్యాట్లో ఆల్ 3 సెక్షన్స్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. ఆల్ 3 సెక్షన్స్ హ్యావ్ సేమ్ వెయిటేజ్. అండ్ సెక్షనల్ కట్ ఆఫ్స్ ఉండడం వల్ల ఒక్క సెక్షన్ నీకు 99% వచ్చినా కానీ ఇంకొక సెక్షన్ నీకు 50-60% వస్తే నువ్వు క్లియర్ చేయలేవు. సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెయిటేజ్ అన్నిటికీ ఉంటాయి కాబట్టి అన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. యూజువలీ అందరూ వర్బల్ అబిలిటీ ఈజీ అని వదిలేస్తారు. బట్ యాక్చువల్గా వర్బల్ అబిలిటీ అనేది చాలా డిఫికల్ట్. ఎందుకంటే అవుట్ ఆఫ్ 24 క్వశ్చన్స్ 16 క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రిహెన్షనే ఉంటుంది. సో ఎంత బాగా నువ్వు కాంప్రిహెన్షన్ ఎంత బాగా ఎస్సేని బాగా చదివి ఎంత బాగా అర్థం చేసుకుని చేస్తే యూల్ ఈజీలీ పాస్. బట్ దానికి కూడా ప్రాక్టీస్ కావాలి. సో ఒకటి ఇంపార్టెంట్ ఇంకోటి ఇంపార్టెంట్ అలాగా ఏముండదు, అన్నిటికీ ఈక్వల్. బట్ యూజువలీ జనాలు కాన్స్కి ఎక్కువ పెడతారు దట్ మ్యాథ్స్ కష్టము అని. బట్ ఈక్వలీ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. ఓకే, మూడిటికి ఈక్వల్గా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక దేన్ని తక్కువ చేయొద్దు, దేన్ని ఎక్కువ చేయొద్దు. సో లెట్ us కమ్ టు LRDI. LRDIలో సార్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్లో వాళ్ళు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఏ టాపిక్స్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి? సో వన్ థింగ్ అబౌట్ లాజికల్ రీజనింగ్ ఏంటంటే అన్ని మిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకే 4 సెట్స్ వస్తాయి. సో 4 సెట్స్లో అన్ని టాపిక్స్ని మిక్స్ చేసి ఒక సెట్లో ఇస్తారు. సో ఇది చదివితే ఇది చదవకూడదు అలా లాజికల్ రీజనింగ్ ఉండదు. మేబీ క్వాంట్స్లో అలా అనుకోవచ్చు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో అర్థమెటిక్ చేసాము, అల్జిబ్రా చేసాము, పర్మిటేషన్ కాంబినేషన్ వదిలేసాము. సో అది సపరేట్గా ఉంటుంది. బట్ లాజికల్ రీజనింగ్లో యూజువలీ అన్ని కంబైన్డ్గా ఇస్తారు. సో ఒక్క కన్సెప్ట్ అనేది టెస్ట్ చేస్తున్నారని ఉండదు. అండ్ లాజికల్ రీజనింగ్లోనే చాలా మంది పోతుంది క్యాట్లో. బికాస్ అది కరెక్ట్గా ఇదే వస్తుంది, ఇదే క్వశ్చన్, ఇదే కన్సెప్ట్ వస్తుంది అని ఏముండదు, ఏదైనా రావచ్చు. అంటే పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ కే కదా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది. కరెక్ట్. అది కాకుండా దాంతో పాటుగా కోడింగ్, డికోడింగ్, అన్ని సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ లో కూడా కోడింగ్, డికోడింగ్, తర్వాత డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్. యాక్చువల్లీ పజిల్స్ దీంట్లోనే బ్లడ్ రిలేషన్స్ విత్ పజిల్స్ దీంట్లో కలిపి ఉండేది. ఇదే కదా ఈ సెట్స్. సో ఇది ఎక్కువ దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలంటారు, అంతే కదా? బట్ రెండిట్లో LRDIలో LRకి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, కరెక్ట్, అంతే కదా? సో వెర్బల్లో వాళ్ళు ఏది ఫోకస్ చేయాలంటారు? వెర్బల్లో అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్. లైక్ ఐ సెడ్ ఆల్మోస్ట్ 60% మొత్తం మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ నుంచే వస్తుంది. మహా అయితే 8 క్వశ్చన్స్ వర్బల్ అబిలిటీ వస్తుంది. సమ్హౌ యూ విల్ బి ఏబుల్ టు మేనేజ్. బట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక్కసారి మీరు MBA స్టార్ట్ చేసినా లేదా మీరు IIMలో చదివినా కానీ మీకు చాలా కేసెస్ అనేది చాలా ఉంటుంది. ఆన్ రెగ్యులర్ బేసిస్ మీరు బాగా కేసెస్ చేస్తారు. సో అందుకు ఆ పార్ట్ని టెస్ట్ చేస్తారు క్యాట్ ఎగ్జామ్లో. ఎందుకంటే ఎంత బాగా చదువుతున్నారు, ఎంత బాగా త్వరగా చదువుతున్నారు అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వన్ థింగ్ వాళ్ళు దే గివ్ గుడ్ వెయిటేజ్ టు ఇట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ద్వారా. ఓకే, క్వాంట్ సెక్షన్కి వస్తే క్వాంట్ అన్ని కూడా సింగిల్ బిట్ క్వశ్చన్స్. ఎక్కువ ఫోకస్ దేని మీద చేయమంటారు వాళ్ళని? అర్థమెటిక్ కి చాలా వెయిటేజ్ ఉంటుంది. అర్థమెటిక్ అండ్ అల్జిబ్రాకి అన్నిటికంటే ఎక్కువ వెయిటేజ్. దాని తర్వాత మెన్సురేషన్, ఇదంతా జామెట్రీ, మెన్సురేషన్, తర్వాత పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, ప్రాబిలిటీ. బట్ నాకు చాలా తక్కువ టైం ఉండేది కాబట్టి నేను మిగతా మెన్సురేషన్ దీనికి నేను టైం ఇవ్వలేకపోయాను. సో నేను మోస్ట్లీ అల్జిబ్రా అండ్ అర్థమెటిక్ మీదనే బాగా ఫోకస్ చేశాను. అండ్ సమ్హౌ దానిలో ఎక్కువ మెజారిటీ ఉంటాయి కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు సాల్వ్ ఆ క్వశ్చన్స్. ఓకే, మీ క్యాట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మార్క్ టెస్ట్ అనే ప్రిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? ప్రిఫరెన్స్ అంటే మార్క్ టెస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? ఆనెస్ట్గా చెప్పాలంటే 100%లో ఒకవేళ వెయిటేజ్ తీసుకుంటే నేను 85% ఇంపార్టెన్స్ నేను మాక్కే ఇస్తాను. ఓకే, మార్క్స్ లేకపోతే యూ కెన్ నాట్ క్లియర్ క్యాట్ ఈజీలీ. ఎందుకంటే నేను కూడా 2 monthsలో ప్రాక్టీస్ చేశాను. బట్ ఆ ప్రాక్టీస్ కూడా ఎక్కువ నేను మార్క్స్ ద్వారానే చేశాను. ఎన్ని మార్క్స్ తీసుకుంటే అంత మంచిది.
30-40 నాకు తెలిసినంత వరకు నేను ఒక 35 మార్క్స్ తీసుకొని ఉంటాను మొత్తం ప్రిపరేషన్ మొత్తం ప్రిపరేషన్ టైంలో. అండ్ ఎంత తీసుకుంటే అంత మంచిది, అంత అక్యురసీ పెరుగుతుంది, అంత ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని అనలైజ్ చేయాలి, మాక్ టెస్ట్ రాస్తారు, ఎట్లా అనలైజ్ చేయాలంటారు? ఫస్ట్లీ ఆబ్వియస్లీ ఓవరాల్ పర్సెంటైల్ వస్తుంది, దాని తర్వాత ఇండివిజువల్ సెక్షనల్ పర్సెంటైల్ వస్తుంది. సో ఎక్కడ ఎంత తక్కువ వచ్చిందో చూడండి. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాజికల్ రీజనింగ్లో 50% వచ్చింది, అది చాలా తక్కువ. సో నేను ఎక్కడ ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తాను, ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది, ఏ కన్సెప్ట్ మీద నేను ఫోకస్ చేయాలి. అది కూడా మాక్లో నీకు క్లియర్గా అనాలిసిస్ ఇస్తారు వాళ్ళు. నీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్స్లో నీకు ఈ కన్సెప్ట్ మీద తక్కువ పోయింది, సో దాని మీద వర్క్ చేయాలి, దాని మీద నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. సో నేను ఎలా ఇచ్చేదాన్ని అంటే వీక్లీ అట్లీస్ట్ వన్స్ మాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకు టైం తక్కువ ఉండడం వల్ల ఆల్టర్నేటివ్ డే ఇచ్చేదాన్ని. ఒకరోజు మాక్ ఇచ్చి అనలైజ్ చేసి నెక్స్ట్ డే అనలైజ్ చేసిన తర్వాత ఏ టాపిక్స్ అయితే వీక్ ఉన్నానో అది మళ్ళీ ప్రాక్టీస్ చేసేదాన్ని, మళ్ళీ నెక్స్ట్ డే మాక్ ఇచ్చేదాన్ని. అండ్ దిస్ ప్రాసెస్ యూస్ టు కంటిన్యూ. సో ఇలానే ఆల్టర్నేటివ్గా ప్లాన్ చేసి మాక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అకాడమిక్స్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది మనకి? ఎంబీఏకి షార్ట్ లిస్ట్ కావాలంటే ఒక క్యాట్ స్కోర్ ఒక్కటే సరిపోదు, అకాడమిక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ దీంట్లో? అకాడమిక్స్ అనేది యూజువలీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, బట్ అలా అని అసలు అకాడమిక్స్ బాగుంటేనే వస్తుంది అన్నట్టు ఏమి ఉండదు. ఎందుకంటే నాకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ చదువుతున్నారు చాలా మంది. నాట్ ఎవ్రీ వన్ ఈస్ 999, నాట్ ఎవ్రీ వన్ ఈస్ 888 ఆ ప్రొఫైల్ కాదు. చాలా మంది వేరీడ్ అకాడమిక్ ప్రొఫైల్స్తో వస్తారు. సో దాన్ని బట్టి మీ ఒకవేళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉంటే దాన్ని బట్టి యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అదర్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే క్యాట్ ఈస్ జస్ట్ నాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ యూ విల్ హ్యావ్ ఇంటర్వ్యూ తర్వాత వ్యాట్ అని చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాబట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక ఆస్పెక్ట్ తక్కువ ఉంటే మిగతా ఆస్పెక్ట్స్ తో బ్యాలెన్స్ చేయాలి అంతే. వాట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? రిటర్నబిలిటీ టెస్ట్ కదా వాట్, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? అది కాలేజ్ బట్టి డిపెండ్ అవుతుంది. నేను వచ్చిన ఐఎమ్ కోయికోడ్ కి దే యూస్ టు గివ్ 20% వెయిటేజ్, సో విచ్ ఇస్ గుడ్. సెలక్షన్ లో ఉంటుందా అది, లేకపోతే షార్ట్ లిస్ట్ చేయడంలో ఉంటుందా? షార్ట్ లిస్ట్ లో ఉంటుంది, సెలక్షన్ లో కూడా తీసుకుంటారు దాన్ని. ఎస్. సో ఫస్ట్ క్యాట్ రాసిన తర్వాత ఒక కంపోజిట్ స్కోర్ ఇస్తారు, దాన్ని బట్టి ది షార్ట్ లిస్ట్ ఫ్యూ పీపుల్. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది, ఇంటర్వ్యూ రౌండ్లో తో పాటు ఈ వ్యాట్ అనేది అన్నీ ఉంటాయి. సో దాని తర్వాత మొత్తం అన్ని కంబైన్ చేసి కంపోజిట్ స్కోర్ ద్వారా విల్ గెట్ రిజల్ట్స్. యాక్చువల్లీ చాలా మంది స్టూడెంట్స్ రూరల్ ఏరియాలో చదువుకొని లేకపోతే చిన్న కాలేజీలో చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. బీకామో బీఎస్సీయో ఇది చేసుకొని ఉండి ఐఎమ్స్లో క్రాక్ చేయాలనే దాంట్లో ఉంటారు. వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా కూడా అంత డిఫికల్టా, లేకపోతే వాళ్ళు కూడా చేయొచ్చా? కొంతమంది ఇంటర్మీడియట్లో తప్పిన వాళ్ళు ఉంటారు, లేకపోతే 10th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సరే అకాడమిక్స్ అంత ఇంపార్టెంట్ కాదు ప్రతి ఐఎంకి అని చెప్పారు, కానీ వాళ్ళకి క్రాక్ చేయడం, క్యాట్ అనేది క్రాక్ చేయడం అనేది తేలిగ్గానే ఉంటుందా? ఏం చెప్తారు మీరు దానికి? ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ క్యాట్ అనేది ఈజీ యాజ్ వెల్ యాజ్ డిఫికల్ట్ అందరికీ. అండ్ క్యాట్ చేసే మొత్తం ఎంటైర్ ప్రాసెస్ సచ్ వే దట్ ఇట్ ఈస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీ వన్. లైక్ ఐ సెడ్, ఒక్క ఆస్పెక్ట్ టెస్ట్ చేయరు వాళ్ళు, అన్ని ఆస్పెక్ట్స్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ లెట్స్ సే ఒక పర్సన్ స్పోర్ట్స్లో చాలా బాగా చేస్తాడు అండ్ హీ సమ్ నేషనల్ లెవెల్ విన్నర్ ఆర్ స్టేట్ లెవెల్ని రిప్రజెంట్ చేశారు, దేంట్లో అయినా, నాట్ జస్ట్ స్పోర్ట్స్, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఏదైనా కానీ హీస్ డన్ సమ్ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ హిస్ పర్టికులర్ ఫీల్డ్ కాబట్టి అది కూడా కన్సిడర్ చేస్తారు. అన్నీ ఓవరాల్గా తీసుకొని క్యాచ్ చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ ఫర్ అ పర్సన్. ఒకవేళ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ అండ్ నా ఒపీనియన్. కష్టపడితే ఏదైనా వస్తుందనే ఐ ఫీల్. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్స్లో ఉండి చదువుతున్నారు ఇప్పుడు నాతో. వాళ్ళందరూ బాగా చేస్తున్నారు అని వాళ్ళందరూ ఒకే ఒక కామనాలిటీ, వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వచ్చారు. ఇంకొకటి, క్యాట్ ఐఎమ్స్లోకి రావాలి, ఎంబీఏ చేయాలంటే టు క్రాక్ క్యాట్ ఇంజనీరింగ్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనేది, అది మిత్తా లేకపోతే రియాలిటీ ఏమన్నా ఉందా అందులో? నేను ఒక ఎగ్జాంపుల్, నేను నాన్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో నాట్ స్పెసిఫిక్లీ ఇంజనీర్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ మిగతా అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నుంచి ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, సివిల్స్ నుంచి రాసిన వాళ్ళు ఉంటారు, ప్రతి
ఒక ఓవరాల్ సెగ్మెంట్ నుంచి ఉంటారు. సో ఒకే స్పెసిఫిక్ దాని నుంచి అయితే దే నెవర్ టేక్. క్యాట్ వాళ్ళు కూడా దే నెవర్ టేక్. అంటే రెగ్యులర్ డిగ్రీ చేసిన వాళ్ళకి భయపడాల్సిన పని లేదు, వాళ్ళు అంటే వీళ్ళతో కంపీట్ చేయగలమా? అలానే ఏమి లేదు. ఇంకొక మిత్ అంటారా రియాలిటీ అంటారా, మ్యాథమెటిక్స్ వస్తేనే క్యాట్ క్రాక్ చేయొచ్చు అనేది, అది ఎంతవరకు నిజం? అది నిజం కాదు. ఎందుకంటే ఇంకొక మిగతా 2 సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో అది ఒకవేళ అది బ్యాడ్ అయినా కానీ మిగతా దాంతో కూడా అట్లీస్ట్ బ్యాలెన్స్ చేయడానికి అనేది ఉంటుంది. బట్ ఇది అది ఒక మ్యాథ్స్ వస్తేనే వస్తుంది అనేది మాత్రం ఐ డోంట్ థింక్ సో. ఇట్స్ అ మిత్. సో డెఫినెట్గా ఎవరైనా మ్యాథమెటిక్స్ రాకపోయినా సరే, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే, ఎవరైనా సరే క్యాట్ని క్రాక్ చేయొచ్చు అనే ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్ మిమ్మల్ని చూసి వాళ్ళు చేసుకోవచ్చు. సో తర్వాత మీరు ఇప్పుడు ఎంబీఏ వచ్చేసి ఐఐఎం కోడికోడ్లో ఉన్నారు. నాకు ఐఐఎం కోడికోడ్ గురించి విన్నది ఏంటంటే ఇట్స్ గాడ్స్ ఓన్ క్యాంపస్ అని. ఎందుకు వచ్చింది ఆ పేరు, అసలు ఎందుకంటారు అట్లా? ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రిట్టియెస్ట్ క్యాంపసెస్ మన కంట్రీలో. ఒక హిల్ టాప్ మీద ఉంటుంది. అండ్ హిల్ టాప్ లో ద ఓన్లీ వ్యూ మీరు చూడగలిగింది కూడా మౌంటైన్స్, మొత్తం గ్రీనరీ. సో అందుకు క్లియర్లీ దాన్ని గాడ్స్ ఓన్ క్యాంపస్ అంటారు ఫర్ అ రీజన్. ఇట్స్ వెరీ 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 ప్రిటీ అండ్ ఉండడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో హౌ ఈజ్ లైఫ్ ఇన్ ఐఎం కోడికోడ్? చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ ఐ సెడ్, జస్ట్ ఇదొక చిన్న ఆస్పెక్ట్, ఒక బ్యూటిఫుల్ క్యాంపస్ లో చదవడం అనేది. అండ్ ఆల్సో స్టడీయింగ్ విత్ వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ మైండ్స్ ఇన్ ద కంట్రీ. సో అది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. బికాస్ ఇఫ్ నాట్ ఫర్ దిస్ నేను అంత ఎక్స్పోజర్ కూడా ఉండేది కాదేమో అని నాకు అనిపించేది. సో ఇట్స్ ఓవరాల్ విన్ విన్ సిచ్యువేషన్. సో మళ్ళీ అడుగుతున్నాను, వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్పోజర్స్ do students get in IIMs? సో అకాడమిక్స్ వైజ్ తీసుకుంటే వెరీ వెరీ క్వాలిటీ అండ్ చాలా ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్, వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉంటారు. వెరీ గుడ్ ఎక్స్పోజర్ దానివల్ల వస్తుంది. అండ్ సెకండ్, ఆపర్చునిటీస్ వైజ్ అంటే కేస్ కాంపిటీషన్స్ చేస్తాం మేము చాలా. ఎవ్రీ మంత్కి కానీ ఎవ్రీ ఇయర్ ఈ టైంలోనే అరౌండ్ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ టైంలో కేస్ కాంపిటీషన్స్ చాలా సీరియస్గా చేస్తాం. పెద్ద పెద్ద కంపెనీస్, టేక్ బిగ్ నేమ్స్, బీసీజీ, వెయిన్, పెద్ద పెద్ద కంపెనీస్ చాలా కేస్ కామ్స్, హెచ్యుఎల్ ఇవన్నీ కేస్ కామ్స్ ద్వారా వస్తాయి. సో అందరూ కూర్చొని ఒక ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం, రియల్ లైఫ్ సొల్యూషన్ తీసుకొస్తాం దానికి, రియల్ లైఫ్ ప్రాబ్లమ్కి రియల్ లైఫ్ సొల్యూషన్ లాగా. సో దానివల్ల నువ్వు రియల్ వరల్డ్కి ఎక్స్పోజ్ కాకముందే నువ్వు ఆల్రెడీ ఈ కేస్ కామ్స్ ద్వారా ఒక ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడానికి ఆల్రెడీ అలా థింకింగ్ అనేది నీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ ఆర్ట్ వైజ్లో ఆపర్చునిటీస్ అని అంటే ఎన్వైరన్మెంట్ వైజ్ కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ కాంపిటీషన్స్ ద్వారా లేదా పెద్ద పెద్ద కంపెనీస్ ద్వారా అనేది బాగా ఉంటుంది. అండ్ ఆల్సో నీడ్లెస్ టు సే గెస్ట్ లెక్చర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. సో వాళ్ళ ద్వారా నుంచి వినడం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ అగైన్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉండి క్యాట్ రాసే వాళ్ళకి హౌ డు దే బ్యాలెన్స్ వాళ్ళ క్లాసెస్, అకాడమిక్ ఇది చదువుకుంటూ క్యాట్కి ప్రిపరేషన్ అయితే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు? ఎస్, సో నేను ఈ పాడ్కాస్ట్లో ముందే ఫస్ట్ నేను చెప్పింది కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్ అని. డజంట్ మ్యాటర్ మీరు 8 hours చదువుతున్నారా, 7 hours చదువుతున్నారా, స్టడీ ఫర్ 2 hours, బట్ స్టడీ ఎవ్రీ సింగిల్ డే. అండ్ నీ కాలేజ్, నేను కూడా కాలేజ్తోనే బ్యాలెన్స్ చేశాను. క్లాసెస్ మొత్తం 6-7 వరకు అవుతుండే, దాని తర్వాత ఒక 2-3 hours నేను సీరియస్గా కూర్చొని క్యాట్కి ప్రిపేర్ అవుతుండే. సో అండ్ దాట్ ఐ యూస్ టు డూ ఎవ్రీ డే. అండ్ వీకెండ్స్ టైంలో ఇంకొంచెం ఎక్కువ టైం పెడుతుండే. సో దాంతో ఐ వాజ్ ఏబుల్ టు బ్యాలెన్స్ బోత్ మై అకాడమిక్స్ అండ్ దిస్ థింగ్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఇన్ బ్రీఫ్, కన్సిస్టెన్సీగా చేస్తే యూ కెన్ క్రాక్ క్యాట్. Okay, you are associated with the race during your IPMAT preparation, CAT preparation. Tell us how Race Institute helped you in preparation in your journey through IIMs. ఎస్, సో నేను ఐపీమ్యాట్కి రేస్లోనే జాయిన్ అయ్యాను. సో వన్ థింగ్, నేను ఎందుకు రేస్లో జాయిన్ అయ్యాను అంటే నాకు యూజువలీ అప్పుడు క్వాన్స్ అంత
వస్తుండే కాదు. సో అప్పుడు ఇన్ క్యాట్ అయినా లేదా ఐపీ మ్యాట్ అయినా యూజువలీ స్పీడ్ అండ్ అక్యురసీ చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ఎంత త్వరగా చేస్తున్నాం అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ ట్రిక్స్ అయినా ఆ టిప్స్ అయినా ఐ యూస్ టు వాచ్ దోస్ వీడియోస్. అండ్ 1 minute సాల్వ్ చేయడం కంటే నాకు 30 minutes సాల్వ్ చేయడం నాకు అది మోర్ ఇంపార్టెంట్. సో ఆ ట్రిక్ అండ్ టిప్స్ అనేది నాకు రేస్ది నాకు బాగా నచ్చింది. సో దాంతో నేను ఐ జాయిన్డ్ అండ్ నాకు దట్స్ హౌ ఐ క్లియర్డ్ ఐపీ మ్యాట్. సో ఎలాగో నాకు తెలిసిందే, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నేను క్యాట్కి కూడా నేను రేసే మళ్ళీ తీసుకున్నాను. అండ్ ది గేవ్ మీ ప్రాపర్ 2 months క్రాష్ కోర్స్. అండ్ దాని ద్వారానే ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ ఈజీలీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ది కన్సెప్ట్స్ ఒక చిన్న టైం స్పాన్లో. సో అది నేను కొంచెం ఈజీగా మూవ్ అయ్యాను. అంత ప్రెషర్ ఉండే చాలా, బికాస్ 2 months ఉంది అని. బట్ దే ఆబ్వియస్లీ దే గేవ్ మీ దట్ పాత్, కాన్ఫిడెన్స్ ఇచ్చారు నాకు. సో వెరీ గుడ్, హ్యాపీ మీరు రేస్తో అసోసియేట్ అయ్యి క్యాట్కి వెళ్ళిన క్రాక్ చేశారు, ఐపీ మ్యాట్ క్రాక్ చేశారు, క్యాట్ క్రాక్ చేశారు. సో ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ 3 golden టిప్స్ టు ఆస్పిరెంట్స్, ఐపీ మ్యాట్ క్యాట్ ఆస్పిరెంట్స్కి, వాట్ వుడ్ దే బి? నెంబర్ 1 ఇస్ దట్ ఇంతే టైం మిగిలింది లేదా ఇంతే టైం ఉంది అనేది ఆ థాట్ పెట్టుకోకండి. ఎంత టైం ఉన్నా కానీ మ్యాక్సిమైజ్ ఇట్, గివ్ యువర్ బెస్ట్ అండ్ కన్సిస్టెంట్గా వెళ్తే యూ విల్ ఈజీలీ క్రాక్ ఇట్. అండ్ నెంబర్ 2, నా ఎక్స్పీరియన్స్ ద్వారా ఎగ్జామినేషన్ హాల్లో ఎంత పీస్ ఆఫ్ మైండ్తో ఎంత క్లియర్గా రాస్తున్నాం అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను చాలా టెన్షన్ పడ్డాను ఎగ్జామ్ ఫస్ట్ 10 minutesలో, బట్ దాని తర్వాత నేను కొంచెం కామ్ అయిన తర్వాతనే ఐ వాజ్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 3, just believe in yourself. If I was able to do, if I can do it, then I'm sure మీరు కూడా చేయగలుగుతారు. So this is from my end. వెరీ గుడ్, 3 tips అదని చెప్తారు మీరు. సో ఫైనల్లీ స్టూడెంట్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్, హూ వాంటెడ్ టు డ్రీమింగ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఐఐఎమ్స్, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆనెస్ట్గా చెప్పాలంటే మీరు ఒకసారి మీరు ఇక్కడికి ఈ సైడ్ వచ్చిన తర్వాత ఐఐఎమ్స్ చదువుతున్న తర్వాత మీరు కూడా అనిపిస్తుంది ఎంత ఓవరాల్ చేంజ్, ఎంత గ్రోత్ వస్తుందని ఒక పర్సన్కి. ఇట్స్ నాట్ జస్ట్ 2-year డిగ్రీ లేదా 2-year MBA డిగ్రీ లాగా, అసలు కాలేజ్ ఎక్స్పీరియన్స్ లాగా కాదు. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ ట్రూలీ నేను ఇంకెక్కడ కాలేజ్లో చదువుకున్న కంటే ఐఐఎమ్స్లో చదువుకోవడం వల్ల ఇంకెక్కువ నేర్చుకున్నాను అని నాకు అనిపిస్తుంది. సో ఇట్స్ వర్త్ ఇట్ అని I feel. All the hard work, all the sacrifices that you make, it's worth it at the end if you get into IIMS. So thank you very much, Abhishekta, for taking time all the way and spending time with us. So students కి ఇంత valuable tips అది మీరు ఇచ్చినందుకు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. Thank you. సో స్టూడెంట్స్, అది అర్థమైంది కదా, ఐఐఎంలోకి వెళ్ళాలి అంటే మీరేదో టాప్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, మీ అకాడమిక్స్ చాలా బాగుండాలి, మీ కమ్యూనికేషన్స్ అల్టిమేట్గా ఉండాలి, ఏం అవసరం లేదు. ఒక కామన్ పర్సన్ అకాడమిక్స్లో మీరు యావరేజ్గా ఉన్నా, నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా, రూరల్ ఏరియా నుంచి వచ్చినా, ఇవేవి కూడా బ్యారియర్స్ కావు మీకు. అసలు ఎటువంటి సంశయం అక్కర్లేదు, ఎటువంటి డౌట్ అక్కర్లేదు. మీ స్మార్ట్ ప్రిపరేషన్, స్మార్ట్ వర్క్, మీ ప్రిపరేషన్, డెడికేషన్, పర్సిస్టెన్స్, ఇవన్నీ పెట్టుకుంటే ఎవరైనా ఐఎంలోకి వెళ్ళొచ్చు త్రూ ఐపీ మ్యాట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి, లేదు 10th క్లాస్లో ఉన్న వాళ్ళకి. సో ఒకటి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, లైఫ్ ఈజ్ నాట్, కెరీర్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. 10th క్లాస్లో ఉన్న తర్వాత ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత వచ్చే థాట్ అంటే కెరియర్ అంటే ఇంజనీరింగ్కి వెళ్ళాలా లేకపోతే మెడిసిన్ వైపు వెళ్ళాలా అనే థాటే ఉంటుంది. అది కాదు, దెర్ ఈజ్ అనదర్ వన్ మేనేజ్మెంట్ త్రూ టాప్ కాలేజెస్ ఉన్నాయి. ఐఎంలోకి మీరు క్రాక్ చేయొచ్చు ఇంటర్మీడియట్ నుంచి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐపీ మ్యాట్ రాసి, అదే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎనీవన్ కెన్ క్రాక్ క్యాట్ రాసి ఐఎమ్స్లోకి వెళ్ళొచ్చు. సో ఇది మనం ఈ పాడ్కాస్ట్లో అభిషిక్త ద్వారా తెలుసుకున్నవి అన్ని. సో ఇవన్నీ మీరు ఆలోచించుకుంటే యూ ఆల్సో కెన్ గెట్ ఇన్ టు IIMs through IB MAT or CAT. That's all for today's episode. Thank you.